F1 ది మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ లెంత్ వచ్చేసి 2 hours 35 minutes ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 35 minutes తర్వాత లిప్ సీన్ ఉంటుంది, అదొకటి స్కిప్ చేస్తే హ్యాపీగా చూసేయవచ్చు. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డైరెక్టర్ జోసెఫ్ కాషన్స్ 250 million పెడితే ఈ మూవీకి $600 million తెచ్చింది ఈ మూవీ. అంత బాగుంది ఈ మూవీ. ఈ మూవీలో టెక్నికల్ క్వాలిటీ భలేగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సినిమాటోగ్రఫీ భలేగా ఉంటాయి. ఇలాంటి రేసింగ్ మూవీస్ చాలా చూసుంటారు, కానీ ఈ మూవీలో ఇంకా బాగా చూపించారు. థియేటర్లో చూసిన వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు, కానీ ఏం పర్లేదు, మొబైల్లో కూడా చూసొచ్చు, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. హోమ్ థియేటర్లో చూడండి ఇంకా అదృష్టంగా ఉంటుంది. ఈ కెమెరామెన్ అయితే తిప్పి చూపించాడు, భలేగా చూపించాడు. మనం చిన్నప్పుడు కార్ రేసింగ్ మూవీస్ చూస్తుంటాము, అప్పుడు ఎలా ఎగ్జైట్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా అలాగే ఇస్తుంది. హీరో సన్నీ అలియాస్, అతనే అలియాస్ బ్రాండ్ పిట్. ఫార్ములా 1 రేసర్గా ఉండి కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని రిటైర్మెంట్ తీసుకొని కెరీర్కి దూరంగా ఉంటాడు. వ్యాన్ డ్రైవర్గా డ్యూటీ చేస్తూ జీవిస్తుంటాడు. మళ్ళీ మన హీరో తిరిగి రేసింగ్లోకి వస్తే ఎలా రేసింగ్ ఛాలెంజ్ చేస్తాడు. మన హీరోకి ఇంకొక అతను పోటీగా వస్తాడు, అతను కూడా ఎలా చేశాడు ఈ మూవీలో చూసేయాలి. ఈ మూవీలో కొద్దిగా ఇమోషనల్స్ కూడా ఉంటాయి, కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, అయినా ఏం పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మనకి కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ చేయకుండా ఉంటుంది. కొన్ని సీన్స్ కూడా భలేగా చూపించారు. ఆ విజువల్స్ ఈ అమెజాన్ ప్రైమ్ వాడు బాగానే తీసుకొచ్చాడు ఈ మూవీని. ఈ కార్ రేసింగ్ మూవీస్ ఎవరికి ఎక్కువ ఇష్టమో వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీరు ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ది బెస్ట్ క్వాలిటీతో ఈ మూవీని తీసుకొచ్చారు, చాలా బాగుంది, చూసేయండి.